అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రజ్ఞా సాగర్, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ నెట్వర్క్, హైదరాబాద్. ఆడవాళ్ళల్లో కామన్గా చూసే క్యాన్సర్స్ ఏంటి, వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి? వరల్డ్ వైడ్ కానీ ఇండియాలో కానీ చూసుకుంటే కామన్గా వచ్చే క్యాన్సర్స్ ఆడవాళ్ళల్లో నెంబర్ 1 బ్రెస్ట్ క్యాన్సర్, ఇండియాలో నెంబర్ 2 సర్విక్స్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్, గర్భసంచి లోపల కానీ గర్భసంచి ముఖద్వారంలో కానీ ఉండే క్యాన్సర్స్. 3 లంగ్ క్యాన్సర్. 4వది GI అంటే గ్యాస్ట్రోఇంటెస్టైన్ అంటే ఇంటెస్టైనల్స్, మన పేగుకు సంబంధించిన క్యాన్సర్లు. ఇవి 4 కామన్గా చూసే టాప్ 4 క్యాన్సర్స్ ఆడవాళ్ళల్లో. సో వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఒకటి చూద్దాం. రిస్క్ ఫ్యాక్టర్స్, సిమ్టమ్స్ ఎలా నివారించాలి. నెంబర్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే వాటి రిస్క్ ఫ్యాక్టర్స్ ముఖ్యంగా ఏజ్ పెరగడం, ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు, బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వీళ్ళల్లో. ప్లస్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే పిల్లలకి పాలు పట్టలేకపోవడం, లేదా తక్కువ కాన్పులు, పెళ్ళి కాకపోవడం లేదా కాన్పులు అవ్వకపోవడం, ఇలాంటి కొన్ని ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా అది ఆడవాళ్ళలో అందరిలో ఉంటుంది. ఆ ఎక్స్పోజర్ ఎక్కువ కాలం ఉన్న వాళ్ళలో ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో దాని సిమ్టమ్స్ వస్తే రొమ్ములో గడ్డ తగలడం, లేదా నిప్పుల నుండి ఏదైనా బ్లడ్ కానీ వైట్గా కానీ ఏదైనా కారడం, చంక లోపల కానీ మెడ లోపల కానీ గడ్డలు, ఇలాంటి ఇష్యూస్ ఏదున్నా సరే వెంటనే చెకప్ చేయించుకొని స్క్రీనింగ్ చేసుకోవాలి. దాన్ని బట్టి ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంతేకాకుండా 30 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళందరూ కూడా రెగ్యులర్ మ్యామోగ్రామ్స్ చేసుకొని 3 సంవత్సరాలకు ఒకసారైనా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి. సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్ళలో ఇండియా విషయానికి వస్తే సర్విక్స్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం నుండి వచ్చే క్యాన్సర్. ఇది చాలా కామన్గా చూస్తాం, ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఎక్కువగా చూస్తాం. దీనికి ముఖ్య కారణం వచ్చేసి HPV ఇన్ఫెక్షన్ అంటారు, అది నెంబర్ 1. అదే కాకుండా వయసు ఎక్కువ ఉండడం, ఎక్కువ కాన్పులు జరగడం, అసురక్షిత లైంగిక సంబంధాలు, హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడం, ఇలాంటివన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో దానికి సిమ్టమ్స్ వచ్చేసి బ్లీడింగ్ ఉండడం, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడం, లేదా పొత్తి కడుపు నొప్పి, నడుము నొప్పి యూజువల్గా, లేదా వైట్ డిశ్చార్జ్ అంటారు అంటే తెల్లబట్ట అవ్వడం, ఇలాంటి ఇవి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్స్. ఇలాంటి సిమ్టమ్స్ ఏమున్నా కూడా గైనకాలజిస్ట్ని సంప్రదించి చెకప్ చేసుకోవాలి. చాలా వరకు ఇదేమన్నా సాధారణ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. బట్ అట్లీస్ట్ అదొక ఛాన్స్ ఉంటుంది మనకి సర్విక్స్ క్యాన్సర్ స్క్రీన్ చేయడానికి, ఎర్లీగా గుర్తించడానికి. ప్రివెన్షన్ విషయానికి వస్తే ముఖ్యమైన రీజన్ HPV ఇన్ఫెక్షన్. సో ఈ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోవడానికి కన్య వయసులో HPV వ్యాక్సిన్ తీసుకోవడం, లేదా 25 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్ స్మియర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకోవడం వల్ల కూడా స్క్రీనింగ్ పద్ధతి ద్వారా మనం ఈ క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించి, క్యాన్సర్గా మారకముందే ప్రీ క్యాన్సర్ స్టేజ్లో గుర్తించి ట్రీట్మెంట్ చేసుకొని ప్రివెంట్ చేసుకోవచ్చు.